అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఈ సౌలు అనే వ్యక్తిని దర్శించిన వెలుగే నన్ను దర్శించింది అర్ధరాత్రి. ఈ వెలుగే దర్శించింది. ఇదే వెలుగు నన్ను దర్శించింది. ఎప్పుడైతే అనగానే కంగారు పడిపోయింది. ఇదేంటి సౌలు అనే వ్యక్తి దర్శించాడు. నేను అదే వెలుగు నేను చూసింది. అరే ఈయన ఎలా మారాడంటే కళ్ళు పొగర్లెక్కి క్రైస్తవుల మీద దాడులు చేయడానికి, ఆనాటికాలంలో యూదుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు దమస్కులు దాక్కున్న వాళ్ళందరినీ చంపేయడానికి గుర్రాల మీద వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి వెలుగు వచ్చి సౌలు పడేసింది. ఈ వెలుగే నన్ను పడేసింది, ఈ వెలుగు నన్ను దర్శించింది అని చెప్పి రుజువు చూస్తే వెంటనే పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు ఈ వెలుగు నన్ను దర్శించింది అంటే పాస్టర్ గారు చెప్పాడు, వెలుగుకు ఉండాల్సిన గొప్ప లక్షణాలు 2 ఉన్నాయి. ఒకటి, మాట విన్నవాడికి అది దారి చూపిస్తుంది. మాట వినకుండా ఉంటే దాన్ని పడేస్తుంది, మనిషిని పడేసి తర్వాత నిలబెట్టుద్ది. అది నీకు జరిగిందని చెప్పారు. ఎప్పుడైతే చెప్పంగానే అయ్యా సరే నేను మారు మనసు పొందుతాను, పాప క్షమాపణ పొందుతాను అని చెప్పేసి ఇలాగే మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మా ప్రాంతాల్లో బ్రాహ్మణుల నుంచి కన్వర్ట్ అయిన ఆర్ఆర్కే మూర్తి గారు, మోజెస్ గారని, ఆర్ఆర్కే మూర్తి గారని బ్రాహ్మణ ఎవాంజలిస్ట్, ఎంతో మంది వేపనాళ్ళు యేసుప్రభు వారు నమ్ముకున్న వాళ్ళందరూ మా ఊరు వచ్చారు సువార్త సభకి. ఎప్పుడైతే వచ్చారో యేసుప్రభు వారు భగవానుడు గొప్ప రక్షణ గురించి చెప్తున్నారు. ఇలాగే నేను కుర్చీలో కూర్చుంటా కూడా అర్హుని కాదని ఇట్లా కింద కూర్చున్నాను 22 ఏళ్ల క్రితం. కింద కూర్చున్నప్పుడు రక్షణ ప్రాముఖ్యత ఎప్పుడైతే చెప్పారో వెంటనే మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనం ప్రకారంగా శిష్యులుగా చేయండి, అనేక మంది శిష్యులుగా మార్చండి అని యేసు ప్రభువు ఆదేశాలు తీసుకుని వచ్చి వీళ్ళందరూ సువార్త చెప్తుంటే నా హృదయంలో రక్షణ నాకు కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిసం కావాలని నాకు తెలియకుండానే నేను కన్నీరు కార్చుకుంటూ బెయిల్ మీద బయటకున్నప్పుడు ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో చెప్పగానే నాకు తెలియకుండానే నా చెయ్యి యేసు ప్రభువు పైకి ఎత్తేసాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను చెయ్యి ఎత్తిన సంగతి కూడా నాకు తెలియదు. నా చెయ్యి ఎవరు లేపారు నాకు తెలియదు. నా చెయ్యి దగ్గరికి వచ్చి ఎవరో ఒక శక్తి వచ్చి లేపేసింది. అయ్యా నేను చెయ్యి పైకి లేపానంటే అనగానే వెంటనే పాస్టర్ గారు వచ్చి అందరూ ప్రార్థన చేశారు. అయ్యా నేను చెయ్యి పైకి లేపడం లేదా, ఎవరో వచ్చి నా చెయ్యి పైకి లేపారంటే ప్రభువు నేను దర్శించాడు. ఇదే రక్షణ దినం అనగానే ఇప్పుడు నేను అన్నాను బట్టలు కుట్టించుకోలేదు పాస్టర్ గారు, బట్టలు అక్కర్లేదు, హృదయం పరివర్తన చెందితే చాలు, వస్త్రాలతో పని లేదు. అయ్యా వైట్ అండ్ వైట్ బట్టలు లేవయ్యా అంటే లేదు, ఇదే రక్షణ దినం అని చెప్పంగానే కొన్ని వందల మంది సమక్షంలో బాప్తిసం తీసుకెళ్లి కాలువ దగ్గరికి వెళ్ళి చేతులు నమస్కారం పెట్టి నేను పాపిని, కన్యక గర్భాన నువ్వు పుట్టావు అని నేను నమ్ముతున్నాను. మా అక్కాయికి గొడ్రాలుగా ఉన్న మా అక్కాయికి ముందే పిల్లలు ఇచ్చావు నమ్ముతున్నాను. మా నాన్నలు మంటలు చేయడానికి నువ్వు బయటికి తీసుకొచ్చావు నేను నమ్ముతున్నా. నేను కూడా హత్యలు చేయడానికి వెళ్ళయ్యా, నన్ను కూడా కాపాడు, నేను నీకు సాక్షిగా బతుకుతానయ్యా అని ఆ నీళ్ళలో ఎప్పుడైతే సాక్ష్యం చెప్తానో ఆ దైవ సేవకులు బాప్తిసం ఇచ్చారో పరిశుద్ధాత్మని వరం వెంటనే నా మీదకి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని వరం రాగానే నేను తడి బట్టలతోనే, బట్టలు కుట్టించుకోలేదు కదా, తడి బట్టలతోనే మా కాలువ దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తుంటే వందల వేల మంది నన్ను చూడటానికి వచ్చారు. ఈడేంట్రా అసలు ఈ జీవితానికి యేసుప్రభు వారికి సంబంధం లేదుగా, ఆయన ప్రేమమయుడు, వీడేమో బట్టలు చేసేవారు. ఆయనకి సంబంధం ఎట్టగా కుదిరిందంటే సంఘము ఐక్యత చేసిందంట. సంఘము చర్చి వీళ్ళిద్దరిని కలిపిందిరా అన్నారు ఎవరో. అంతా అయిపోయింది. ఇక నేను దేవుణ్ణి నమ్ముకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. మీరు చర్చిలో 1 గంట ఉంటారేమో, నేను ప్రతిరోజు కూడా చర్చిలో 7 గంటలు ప్రార్థన చేసుకునేవాడిని, 6-7 గంటలు. దేవుడి దగ్గర ఏడుస్తా గడిపేవాడిని. ఈ లోకం నాకు వద్దయ్యా, ఈ లోకము నాకు వద్దు అని చెప్పి ఏడుస్తా గడిపితే ఫ్యాన్ కూడా, ఈ దౌర్భాగ్యుడికి, ఈ హత్య రాజకీయాలు కలిగిన ఈ క్రిమినల్కి ఈ ఫ్యాన్ కూడా అవసరమా, వద్దు అని చెప్పి వెంటనే నేను ఫ్యాన్ కూడా వేసుకోకుండా కన్నీటితో షర్ట్లు నా ఫ్యాంట్ అంతా తడిసిపోతుంటే దైవ సేవకురాలు వచ్చి ఫ్యాన్ వేసి వెళ్ళిపోయి వెంటనే అయ్యా ఆకలి అవుతుంది అన్నం తినయ్యా అని వెంటనే మా అమ్మ వచ్చి నన్ను లెగ్గొట్టి అయ్యా కృష్ణనాయుడు భోజనంకి వెళ్దాను. అమ్మ ఎందుకమ్మా భోజనం, ఏం పని చేశాను వాళ్ళు, దేవుడికి 7 గంటల ప్రార్థన చేసినా కూడా నాకు తనివి తిరగట్లేదు అని చెప్పి భోజనానికి తీసుకెళ్ళిపోయింది. రోజు ఇదే ప్రక్రియ, చర్చిలో ఉండడం, కన్నీటితో ప్రార్థన చేసుకోవటం, మా అమ్మ వచ్చి భోజనానికి తీసుకువెళ్ళటం. అనుకున్నట్టుగానే కేసు ట్రైల్కి వచ్చింది, వాయిదాలు తిరుగుతున్నాం, కత్తులన్నీ విడిచిపెట్టమని పాస్టర్ గారు చెప్పాడు. బాంబులు కత్తులన్నీ విడిచిపెట్టేసాను పాస్టర్ గారు చెప్పగానే అన్ని విడిచిపెట్టేస్తే నన్ను చంపేస్తారు కదా అంటే దేవుడు నిన్ను బతికిస్తాడు, దేవుడు నిన్ను బతికిస్తాడు. గుర్రముల చేత గుర్రాలు కానీ లేకపోతే అధికారులు కానీ మనం రక్షించలేదు, దేవుడు ఆత్మ మనం రక్షిస్తే యుద్ధము చేసేది ఆయనే. అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు. నువ్వు దీనుడిగా మారావని చెప్పి ఆ పాస్టర్ గారు ఒక అద్భుతమైన పాట పాడాడు. అప్పుడు ఏంటో తెలుసా, అహమును అణచి అధికారులను పదముల చేసిన నీవు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది.
ఉన్నది యూదా స్తుతి గోత్రము సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి